అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న పక్షి ఉండేది. ఆ పక్షి పేరు మిన్నీ. అది రంగురంగుల రెక్కలతో ఎంతో అందంగా ఉండేది. మిన్నీ ప్రతిరోజు ఉదయం ఆకాశంలో ఎగిరి పాడుతూ ఊరిలోని పిల్లల్ని మేల్కొనించేది. అందరూ మిన్నీని ఎంతగానో ఇష్టపడేవారు. ఒకరోజు మిన్నీ తన ఫ్రెండ్స్తో కలిసి పర్వతాల దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. అది వాళ్లకు తెలిసిన దూరానికంటే చాలా ఎక్కువ ప్రయాణం. మధ్యలో అడవులు, నదులు, పర్వతాలు ఉన్నాయి. మొదట మిన్నీకి ఆ ప్రయాణం సంతోషంగా అనిపించింది. కానీ క్రమంగా అది అలసిపోయింది. ఇంకా ఆకలి కూడా అయ్యింది. ఒకసారి ఒక పెద్ద అడవిలోకి ప్రవేశించినప్పుడు మిన్నీ దారి తప్పింది. తన స్నేహితులు ఎక్కడున్నారో కూడా ఆమెకు తెలియదు. మిన్నీ ఒక చెట్టు కింద చాలా బాధపడుతూ కూర్చుంది. అప్పుడు ఓ ముసలిబాతు పక్షి మిన్నీని చూసింది. మిన్నీ బాధపడుతూ కూర్చుంటే ఆ బాతు పక్షి మిన్నీని ఇలా అడిగింది. "ఏమైంది అమ్మా? ఎందుకలా నిరాశగా ఉన్నావు?" అప్పుడు మిన్నీ తన కథ మొత్తం చెప్పింది. బాతుపక్షి మనస్సులో ముద్దుగా నవ్వుకుని, "అమ్మా, జీవితం అటువంటి ప్రయాణమే. ఒక్కోసారి దారి తప్పినా మనకు సహాయం చేసేవాళ్ళు ఉంటారు" అని చెప్పింది. ఆ బాతుపక్షి మిన్నీకి తినడానికి కొన్ని గింజలు ఇచ్చింది. ఇంకా విశ్రాంతి తీసుకోమని చెప్పింది. 2 రోజుల తరువాత మిన్నీ మళ్ళీ శక్తిని పొందింది. బాతుపక్షికి కృతజ్ఞతలు చెప్పి మళ్ళీ ప్రయాణం కొనసాగించింది. కొన్ని రోజుల్లోనే తన స్నేహితులను మిన్నీ మళ్ళీ కలుసుకుంది. వాళ్ళంతా మిన్నీని చూసి చాలా ఆనందపడ్డారు. ఆ తరువాత వాళ్ళంతా కలిసి ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ పర్వతాల పక్కన ఉన్న సరస్సు వద్ద వారు ఒక కొత్త గూడు కట్టుకున్నారు. ఇంకా అక్కడే ఎప్పటికీ ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మిన్నీ నేర్చుకున్న పాఠం ఏమిటంటే, ఎంత కష్టమైన దారైనా సరే దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటే నీవు నీ గమ్యాన్ని చేరగలవు. మిత్రుల సహకారం, మంచి మనుషుల సహాయం మన ప్రయాణాన్ని మరింత అందంగా చేస్తుంది. తన కథను ఊరిలోని పక్షులందరికీ మిన్నీ చెబుతుంది. పక్షులందరూ కూడా సంతోషంగా తన కథని వింటారు. మిన్నీ ఇప్పుడు ఒక కథ చెప్పే పక్షిగా మారింది. ఇంతటితో కథ సమాప్తం. హాయ్, హలో. మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.